ఎందుకంటే నీ కన్ను అక్కడ ఉపయోగించటం లేదు. అవసరమే కానీ ఉపయోగించటం లేదు. అయితే ఇంకొక ఓషో గారు ఇంకా లోతుకు వెళ్ళి, నీ భార్యను చూసి ఎన్ని రోజులైంది అంటాడు. లాస్ట్ టైము నువ్వు చూసినప్పుడు వైఫ్ని లేదా హస్బెండ్ని ఎన్ని సంవత్సరాలు అయింది చూసి అని. ఎన్ని సంవత్సరాలు అయింది ఆమెను చూసి అని. ఏదో టైం పాస్ అయిపోతుంది అంతే, క్యాజువల్గా ఏదో జరిగిపోతుంది, కానీ లుక్ లేదు, చూసే విధానం లేదు. ఇప్పుడు అగైన్ భార్య వెంక చూడండి లేదా భర్త వెంక చూడండి, ఫస్ట్ టైం చూసినట్టు చూడండి. భార్య వెంక ఫస్ట్ టైం భార్య ఇప్పుడు జస్ట్ నౌ. ఎందుకని అలా చూడాలి? ఎందుకంటే నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నట్టు చూడాలి. అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉంటుంది? నీ కళ్ళు ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్గా ఉంటాయి. ఫస్ట్ టైం నువ్వు చూస్తున్నట్టుంటే ఆ కళ్ళు ఫ్రెష్గా ఉంటాయి, సజీవంగా ఉంటాయి. నువ్వు వీధిలో నడుస్తున్నావు, ఒక అందమైన స్త్రీ ఆమె కూడా నడుస్తుంది. అప్పుడు నీ కళ్ళు ఇంత అందంగా ఉంది అని చెప్పేసి నీ కళ్ళు విప్పారి చూస్తావు, వెలుగులు నింపుతావు. అక్కడ ఒక వెలుతురు వచ్చేస్తుంది, సడన్ ఫ్లేమ్ వచ్చేస్తుంది. ఆమె ఎవరో అయి ఉండొచ్చు. అయితే అతను ఏం చేస్తాడు? ఆమె వెంక చూస్తాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఆమె మరొకరి భార్య అయి ఉంటే అని ఉషా గారు ఇంకా ముందుకు వెళ్తే, ఆయన ఆమెని భర్త ఇలాగే చూడడు. అతను కూడా బ్రైన్ లాగా అవుతాడు, నీలాగే. నీ భార్యను నువ్వు ఎలా చూడవు, అవతల వాడి భార్యను కూడా అతను చూడు. కారణం ఏంటి? ఫస్ట్ టైం కళ్ళు చూడడానికి అవసరం. ఫర్ ది ఫస్ట్ టైం ఐస్ ఆర్ నీడెడ్. సెకండ్ టైం ఏముందిలే అని, థర్డ్ టైం ఇంకా అవసరమే లేదులే అన్నట్టు. ఆ రిపిటేషన్ను రోజు చూసేవారిని మనం చూడము, మనం గుడ్డిగా జీవిస్తాము. ఇది ఈ అవేర్నెస్. ఎందుకంటే మనం ఎప్పుడు ఫ్రెష్గా చూస్తే ఎప్పుడు భార్య అందంగానే ఉంటుంది, భర్త అందంగానే ఉంటారు, బ్యూటిఫుల్గా ఉంటారు. వీరికి అదే అర్థం చేసుకోవాలి, అంతేగాని పక్క వాళ్ళని చూడమని కాదు మీనింగ్. బీ అవేర్. పిల్లల్ని మనం కలిసినప్పుడు ఎలా ఉంటాం? అసలు పిల్లలు వచ్చారు, దగ్గరికి వచ్చారు, వాళ్ళు చూస్తున్నామా? చూడటం లేదు. ఎందుకంటే ఆ చూసే చూపు మనం చంపేస్తున్నాం అలవాటు వలన చూపుని చంపేస్తున్నాం. ఆ కళ్ళు బోర్ కొట్టేస్తాయి. రిపీటెడ్గా మళ్ళీ ఓల్డ్ అగైన్. ఎక్కడి నుంచో కొత్తవి ఏమి రావు, కొత్తగా చూడాలి అంతే. కానీ వాస్తవానికి ఏది ఓల్డ్ కాదు. నీ అలవాటే అలా అయింది. వాస్తవానికి ఏది ఓల్డ్ కాదు. నథింగ్ ఈజ్ ఓల్డ్ రియల్గా. ఎందుకంటే ప్రతి క్షణము కణాలు అన్నీ మారిపోతాయి. ఆ పాత నీవు మారి కొత్త నీవు ఎప్పటికప్పుడు ప్రతి క్షణం నువ్వు కొత్తగానే ఉంటావు. అవతల వారు అంతే ఉంటారు. నీ అలవాటు వలన అలా ప్రవర్తిస్తున్నావు. ఆ భార్య చూసిన ఆమె కాదు, సరికొత్తగా ఉంది. నిన్న చూసిన ఆమె కాదు, ఈరోజు ఉండదు. నిన్నటి ఆమె కాదు. ఆ విషయం తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఆమె. నథింగ్ కెన్ బీ ద సేమ్ నెక్స్ట్ మూమెంట్. మరుక్షణమే ఆమెగా ఉండదు. జీవితం అనేది ఒక అద్భుతం. ప్రతిదీ ప్రవాహమే, ఏది స్థిరంగా ఉండదు.
నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ అలా నిరంతరం కొత్తగానే ఉంటారు. ఆ సూర్యోదయం మళ్ళీ అదే సూర్యోదయం, నిన్నటి సూర్యోదయమే ఈరోజు సూర్యోదయమే, రెండు ఒకటి కాదు. చూస్తానికి ఒకటి కావచ్చు, సూర్యుడు అదే సూర్యుడు కావచ్చు, కానీ కాదు. సన్ ఈజ్ నాట్ ద సేమ్. ఎవ్రీ డే ఇట్ ఈస్ న్యూ. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే, ఈజ్ నాట్ ఎ ఓల్డ్ డే. అనేక బేసిక్స్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అదే ఆకాశం మళ్ళీ అదే ఆకాశం ఉండదు. ఆ మార్నింగ్ మళ్ళీ తిరిగి మార్నింగ్ అదే ఆకాశంగా ఉండదు. ద మార్నింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ అగైన్ అదే మార్నింగ్. ఎందుకంటే ప్రతి ఉదయం తనదైన ఉదయంగా ఉంటుంది. ప్రతిరోజు తనదైనగా ఉంటుంది. ప్రతి ఆకాశము తనదిగా ఉంటుంది. ప్రతి కలర్స్ తనదిగా ఉంటాయి. సేమ్ ప్యాటర్న్ మళ్ళీ కాదు. నువ్వేనా అలా పోతూ ఉంటావు. ఏముంది అన్నీ మామూలేగా అని అంటావు. ఈ ఆకాశం కింద ఏది కొత్త కాదు అని అంటావు. కానీ వాస్తవానికి ఆకాశం కింద ఏది పాతది కాదు. కానీ నీ కళ్ళు మాత్రమే పాతబడిపోయినాయి. ఎందుకంటే అలా పాతవే అనే భావనతో ఆ ముసుగు పడిపోయింది, దుమ్ము పడిపోయింది. కొత్తదేం కాదు అనే దాని వలన. కానీ పిల్లలను చూడండి, ప్రతిదీ కొత్తగా చూస్తారు. వారికి ఎంత ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ గివ్స్ దెమ్ ఎక్సైట్మెంట్. రంగు రాళ్ళు చూడంగానే వాళ్ళంతో, బీచ్లో రంగు రాళ్ళు చూడంగానే వాళ్ళు ఎంతో ఆనందపడిపోతారు, చాలా ఆనందపడిపోతారు. యూ విల్ నాట్ బీ ఎక్సైటెడ్ ఈవెన్ సీయింగ్ గాడ్ హిమ్సెల్ఫ్ కమ్ టు యువర్ హౌస్. దేవుడు మీ ఇంటికి వచ్చినా కూడా మీరు అంత ఆనందపడరు. ఎక్సైట్మెంట్ ఉండదు మీలో. ఆయన నాకు తెలుసు, ఆయన గురించి నేను చదువుకున్నానంటారు. కానీ చిన్నపిల్లలు ఎంతో ఆనందపడతారు. ఎందుకంటే వారి కళ్ళు ఎప్పుడు కొత్తగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో అంతా కొత్తగానే ఉంటుంది. మరొక కొత్త తలములో ఎంటర్ అయ్యామా, న్యూ డైమెన్షన్లోకి ఎంటర్ అయ్యామా అన్నట్టుంటుంది. అందుకోసం పిల్లల కళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో, ఎంత మెరుస్తూ ఉంటాయో, ఎంత సజీవంగా ఉంటాయో. అద్దాల్లాగా ఉంటాయి, మౌనంగా ఉంటాయి. లోపలికి పోతే, లోతుకు పోతే ఎంతో మౌనంగా ఉంటాయి ఆ కళ్ళు. అలాంటి ఐస్ లోపలికి, అలాంటి ఫ్రెష్ ఐస్ మనకి లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఈ టెక్నిక్ ఏం చెబుతుందంటే, ఫస్ట్ టైం ఒక అందమైన వ్యక్తిని లేదా ఒక సాధారణమైన వస్తువుని చూడండి. ఫస్ట్ టైం చూసినట్టు చూడండి. ఎనీథింగ్. మీరు రోజు ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్న షూని కూడా, షూ చూడండి. మీ షూ ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నారు, ఆ కాళ్ళకి వేసుకుంటున్నారు. ఫస్ట్ టైం చూసినట్టు చూడండి. డిఫరెన్స్ కనపడుతుంది. డిఫరెన్స్ కామెంట్ కాకుండా చూడాలంతే. అప్పుడు మీ క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్ సడన్గా చేంజ్ అవుతుంది. అయితే ఆయన ఓషో గారు అంటారు, పెయింటింగ్, ఆయన షూ పెయింటింగ్, ఒక ఆయన వాన్ గోగ్ అనే ఆయన పెయింటింగ్ వేశాట షూ. అది ఎంతో అరుదైనది, ఓల్డ్ షూనే. ఆ ఓల్డ్ షూ ఏం చెప్తున్నాయి? అలసిపోయాను, విచారంగా ఉన్నాను. అంటే అవి విచారంగా ఉన్నాయి. ఎందుకని?
మరణానికి అంచుల్లో ఉన్నాయి. ఆ షూ చెప్తున్నాయి, ఓల్డ్ అయిపోయి. ఫీల్ ఇట్. ఫీల్ వాట్ ఎ లాంగ్ బోరింగ్ లైఫ్ దిస్ షూ మస్ట్ పాసెస్ త్రూ. జీవితం అంతా నిశారంగా ఎంతో జీవితాన్ని గడిపినటువంటి అవి ఉన్నాయి అన్నట్టుగా ఉంటాయి. చాలా బాధగా, దుఃఖంగా ఉంటాయి. ఈ ముసలితనంలో మరి వృద్ధాప్యం, ఎంత వృద్ధాప్యం ఉంది, నా వల్ల కాదు, నన్ను తీసుకోపో అని అలసిపోయి పూర్తిగా సొలసినట్టుగా ఉంటాయి. ఒక ముసలివాడు బాగా వృద్ధాప్యంలో ఇంకేమి నా పని అయిపోయింది అనుకునేటువంటి స్థితిలో ఉన్నట్టుగా ఆ ఓల్డ్ షూ ఉంటాయి. అది పెయింటింగ్ అంటే. ఎలా చూడగలిగాడు ఆ షూ యొక్క స్థితిని అంత చక్కగా? ఆ పెయింటింగే మాట్లాడేటట్టుగా ఎలా చేయగలిగాడు? ఆ కన్ను చూపి ఎంత అదిగా ఉంది. మీకు ఉంటాయి పాత షూస్, చాలా అలసిపోయి ఉంటాయి, చచ్చిపోయి ఉంటాయి, విచారంగా ఉంటాయి, దిగుల్లో ఉంటాయి. కానీ వాటి మీరు చూడరు. వాటిని మీరు ఏం చేశారు? వాటికి ఏ విధంగా ప్రవర్తించారు? ఆ షూ పట్ల, ఆ చెప్పులు కానీ ఆ షూ కానీ ఎంత మీకు ఎంతో చేసినాయి. కానీ మీరు వాటిని ఏం చేశారు? మీ జీవితం యొక్క స్టోరీ అంతా చెప్తాయి అవి. ఎందుకంటే మీ కాళ్ళకి ఉన్న చెప్పులు లేదా ఆ షూ మీ కాళ్ళవి. మీ గురించి, మీ జీవిత కథ అంతా దానికి తెలుసు. మీ గురించి సర్వస్వము చెప్తాయి. అవే కనుక రాయటం అయితే మీ ఆటోబయోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా రాస్తాయి. మీరు ఎటువంటి జీవితం జీవించారు, ఏ మూడ్లో ఉన్నారు, అలా ప్రతి ముఖ చిత్రం ఏ విధంగా ఉంది అన్నీ రాస్తాయి. ఆ షూ కూడా రాస్తాయి. నా ఓనర్ గారు నా పట్ల ప్రేమగా ప్రవర్తించారా లేదా అనేది కూడా రాస్తాయి. ప్రేమగా ఉన్నప్పుడు ఎలా ఉంది, కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఎలా బిహేవ్ చేశారు నా మీద అని షూ కథ చెప్తాయి నీ గురించి. అయితే ఆ షూ మనం పట్టించుకో అని వదిలేస్తూ ఉంటాం. కానీ ప్రతి వస్తువు, మనం వాడే ప్రతి వస్తువు మీద మన జీవితం యొక్క మార్పు ఉంటుంది. ఆయన కోసం ఆయన పెయింటింగ్ అలా ఉంటుంది. ఆ పెయింటింగ్లు షూ చూస్తే అలా ఆ పెయింటింగ్ ఏం చేశాడు? షూ పెయింటింగ్ వేశాడు. మొత్తం ఎవ్రీథింగ్ ఉంది అక్కడ. బయోగ్రఫీ, ఒక వ్యక్తి యొక్క జీవిత కథ అంతా దాంట్లో ఉంది. ఎవరు దాన్ని వాడారు ఆ షూని అని. అతను ఎలా చూడగలిగాడు? ఆ జీవిత కథని ఎలా చూడగలిగాడు? ఒక పెయింటర్. ఎందుకంటే అతను పసివాడి యొక్క చూపుని తిరిగి పొందాడు, ఫ్రెష్నెస్. అంచేత ప్రతిదాన్ని వింతగా విశ్లేషిస్తూ చక్కగా చిత్రీకరించాడు, ఆ పెయింట్ వేయగలిగాడు. సాధారణమైన విషయం, కానీ ఆ లుక్ ఆ విధంగా ఫ్రెష్గా ఉండటం వలన అతను ఆ చక్కటి పెయింటింగు సజీవంగా, ఏమిటి ఆ షూ, పాత షూ ఏంటి అలా ఉంది అంటే ఆ జీవిత కథ చెప్పేటట్టుంది. ఇంకొక ఆయన ఒక చైర్ పెయింటింగ్ వేసాడు, సాధారణమైందే. ఆశ్చర్యం, ఇదేమిటి పెయింటింగు, చైర్ని పెయింటింగ్ వేస్తారు ఆ కుర్చీని అని మీకు అనిపించవచ్చు. వై పెయింట్ ఏ చైర్? అవసరం లేదు. ఆ చైర్ పెయింటింగ్ వేయడానికి కొన్ని నెలలు పట్టింది ఆయనకి. ఒక క్షణం ఆగి దాని ఇంకా జోడిస్తే
కొన్ని నెలలు పట్టిందా ఈ పెయింటింగ్కి అన్నప్పుడు ఆ పెయింటింగ్ మాట్లాడటం మొదలెడుతుంది. ఆ చైర్ ఏ విధంగా ఉంది చూడండి. ఎందుకంటే దేని ఆత్మ దానికి ఉంది, దేని స్టోరీ దానికి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లివింగ్ కాన్షియస్నెస్. సకల పదార్థంలోనూ ఆ చైతన్యం ఉంది. దాని కష్టాలు దానికి ఉన్నాయి, దాని ఆనందాలు దానికి ఉన్నాయి. అది జీవించింది ఒక జీవితకాలం, అది నడిచింది. తన ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, దాని మెమరీస్ ఉన్నాయి. ఇవన్నీ మరొక సెజనే అనే ఆయన పెయింటింగ్లో మొత్తం అంతా తెలియజేస్తుంది. మీ కుర్చీని మీరు చూసారా? ఎవరు చూడరు, అసలు ఫీల్ కూడా కాదు దాన్ని. ఇలా ప్రతిదీ అంటే మన ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కాన్షియస్నెస్ అనే దగ్గరకు వచ్చేసరికి నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీలో చైతన్య మహానుభావుడు చెప్తాడు. మన గోడకు కొట్టిన మేకు కావచ్చు, లేదా మన కుర్చీకి కొట్టిన, అంటే చెక్క కుర్చీ అయితే చెక్క మేకు కావచ్చు, ప్రతిదీ మాట్లాడుతుందట. సో ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, ఒక వస్తువు తీసుకోండి, సరిపోతుంది. మీ కళ్ళు ఫ్రెష్ అయిపోతాయి చూసే విధంగా. సో ఫ్రెష్. ఈ టెక్నిక్ మీ కళ్ళని తిరిగి ఆ ఫ్రెష్ లుక్ వైపుకి తీసుకెళ్తాయి. సో ఫ్రెష్, సో అలైవ్, సో రేడియంట్లీ వైటల్. వెలుగులు సజీవంగా ఉంటాయి. జీవశక్తితో కూడిన కన్నులు మళ్ళీ తిరిగి తెచ్చుకోండి. అప్పుడు అవి ఏం చేయగలుగుతాయి? అవి మళ్ళీ ఇంకెక్కడికి ఉపయోగిస్తాం? మన లోపలికి వెళ్ళడానికే. ఏం చేసినా మన ధ్యానమే, మెడిటేషనే. లోపలికి వెళ్ళడానికి, నీ ఇన్నర్ని చూడటానికి, నీ ఆత్మ దర్శనం చేసుకోవడానికి. ఫస్ట్ టైం చూసినట్టు చూడండి. ఇది మెయిన్ పాయింట్. ఫస్ట్ టైం చూస్తున్నట్టు చూడాలి. ఎవ్రీథింగ్, అది పాతదా కొత్తదా కాదు, ఫస్ట్ టైం చూసినట్టు చూడండి. ఎట్ సమ్ టైం సడన్గా చూస్తూ అలా చూడంగా సడన్గా మీకు ఆశ్చర్యపోతారు. ఏమి ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని అసలు నేను చూడటం లేదే అని. ఎంత అద్భుతమైన, ఎంత బ్యూటిఫుల్ వరల్డ్ని నేను మిస్ అయిపోతున్నానని. అప్పుడు సడన్గా మీ భార్య వెనక చూడండి. ఫస్ట్ టైం మీ భార్యను చూస్తున్నట్టుగా. ఇంకేముంది, ఈ లుక్లో, ఈ ఫ్రెష్ లుక్లో మీ భార్యను చూస్తే ఫస్ట్ టైం చూసినట్టుగా ఉంటుంది. ఇంకా ఆశ్చర్యపోనక్కర్లేదు. మళ్ళీ యూ ఫీల్ అగైన్ ద సేమ్ లవ్ యూ ఫెల్ట్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిగా చూసినప్పుడు. ఆ భార్య పట్ల ఎంత ప్రేమ ఉప్పొంగిపోయిందో, అదే ఎనర్జీ, అదే అట్రాక్షన్ అద్భుతంగా ఉంటుంది ఆ భార్య పట్ల. సో బట్ లుక్ యాజ్ ఇఫ్ ఫర్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిగా ఇంత అందమైందా నా భార్య, లేదా ఒక ఆర్డినరీ ఆబ్జెక్ట్ని ఫస్ట్ టైం చూసినట్టుగా. ఏం జరుగుతుంది? మళ్ళీ మీ కళ్ళు మీకు తిరిగి వస్తాయి. మీ కళ్ళు ఆ చూసే చూపు మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. ఇప్పటి వరకు అది చూడటం లేదు కాబట్టి మీరు బ్లైండ్గా అయిపోయారు. గుడ్డివారి కింద లెక్క. జస్ట్ నౌ యాజ్ యు ఆర్ బ్లైండ్. అంటే ఫిజికల్ బ్లైండ్నెస్ కన్నా, అంటే భౌతికంగా కళ్ళు లేకపోవడం వేరు, కళ్ళుండి చూడకపోవటం వేరు. కళ్ళుండి చూడలేని వారు గుడ్డివాళ్ళే, కానీ కళ్ళుండి చూడలేని వారు ఇంకెంత గుడ్డివాళ్ళు. అది అక్కడ ఉన్న విషయం. జీసస్ అందుకే చెప్పాడు, దోస్ హూ హ్యావ్ ఐస్ లెట్ దెమ్ సీ. ఎవరికైతే కళ్ళు ఉన్నాయో వారినే చూడనియండి అని, ఎవరికైతే చెవులు ఉన్నాయో వారినే విననియండి అని. అయితే ఆ గుడివాడి గురించి, చెవిటివాడి గురించి కాదు. ఆయన గుడివాడి గురించి, చెవిటివాడు అంటే కళ్ళు లేవు, వాడు చూడలేరు, చెవులు లేవు, వారు వెళ్ళలేరు అనేదానికి కాదు ఆయన చెప్పింది.
ఈ విషయాన్ని పదే పదే అంటుంటేవాడు. అదే, బట్ హీ గోస్ ఆన్ రిపీటింగ్ వాట్ వాజ్ హీ అని. నీకు కళ్ళు ఉంటే చూడండి, చెవులు ఉంటే వినండి అని. ఎందుకు నీ ఇలా అన్నాడు? మాటి మాటికి ఇలాగే చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు చూసే దృక్కు సరిగ్గా లేదు. ఈ టెక్నిక్ దిస్ టెక్నిక్ కెన్ గివ్ యూ ఐస్. చూసే కన్ను ఇస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా నువ్వు ఫీల్ అయినప్పుడు వచ్చేటువంటి ఆ భావన వేరు. ఎవ్రీథింగ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా చూడండి. ఇలా ఈ యాటిట్యూడ్ని, ఈ దృక్పథాన్ని ఫస్ట్ టైం ప్రతిదీ కొత్తగా చూస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి. ఈ యొక్క వైఖరిని కొనసాగించండి, కంటిన్యూ చేయండి. ప్రతిదీ కొత్తగా టచ్ చేస్తున్నట్టుగా ఫస్ట్ టైం ఏం జరుగుతుంది, వాట్ విల్ హ్యాపెన్. యూ కెన్ డూ దిస్, చేయగలవు. అప్పుడు ఈ గతం నుంచి నువ్వు విడుదలైపోతావు ఫస్ట్ టైం. ఎందుకంటే ఇంకా దాని గురించి ఏ అభిప్రాయాలు పెట్టుకోవు. జస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు చూడు, గతం నుంచి విడుదలైపోతావు. ఆ భారము, ఆ లోతు, ఆ మురికి అంతా పోతుంది. ఎందుకంటే ఆ అనుభవం పాత అనుభవంతో వచ్చినట్టు ఆ మురికి అవన్నీ పోతాయి. వాటి నుంచి విడుదలైపోతావు. ఎవ్రీ మూమెంట్, గడిచిన క్షణం నుంచి కూడా నువ్వు విడుదలైపోతావు. దాన్ని అలౌ చేయవు నువ్వు లోపలికి. ఫస్ట్ టైం చూస్తున్నాడు, ప్రతిదీ ఫస్ట్ టైమే. ఎందుకంటే దాన్ని మొయ్యవు, దాన్ని వదిలేస్తావు. అంటే ఏ విధంగా చూడాలి? ఫస్ట్ టైం చూస్తున్నాడు చూడాలి. ఇది గ్రేట్ టెక్నిక్. ఎందుకంటే గతం నుంచి విడుదలవడానికి ఉపయోగపడే గొప్ప టెక్నిక్. అప్పుడు నువ్వు నిరంతరం వర్తమానంలోనే ఉంటావు. క్రమక్రమంగా ఈ వర్తమాన స్థితిలో స్థితమవుతావు నువ్వు. ఎందుకని? ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, అంత కొత్తదే. అది ఆయన ఒక మహానుభావుడు, ఒక మాస్టర్ ఏమనేవాడు అంటే, నువ్వు నదిలో ఒక కాలు పెట్టి తీసి మళ్ళీ ఒకసారి కాలు పెట్టాలంటే అదే నది అక్కడ ఉండదు, ప్రవహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే యూ కెనాట్ సీ ఏ పర్సన్ ట్వైస్, సేమ్ పర్సన్. ఒక వ్యక్తిని చూసావు, మళ్ళీ అదే వ్యక్తి అలాగే ఉండడు, మారిపోతూ ఉంటాడు. ఎందుకంటే ప్రతిదీ నదీ ప్రవాహంలాగా ఫ్లో అవుతూ ఉంటుంది. నువ్వు గతం నుంచి విడుదలైపో. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ పాస్ట్. యు హ్యావ్ ఎ లుక్ వెన్ కెన్ సీ ద ప్రజెంట్. అప్పుడు నువ్వు గతం నుంచి విడుదలైతే వర్తమానంలోనే ఉంటావు, ఈ ఉనికిలోనే ఉంటావు, ఈ యొక్క ఈ యొక్క ఎగ్జిస్టెన్సీలోనే ఉంటావు. అప్పుడేమవుతుంది? ఈ ఎంట్రీ ఒక డబుల్ అవుతుంది. యూ విల్ ఎంటర్ ఇంటూ ఎవ్రీథింగ్. అన్నిట్లోనూ ఆత్మలోకి ప్రవేశిస్తావు, అన్నిట్లో ఉన్న ఆత్మను దర్శిస్తావు. ఈశ్వర ప్రణిధానం నీలో నువ్వు ప్రవేశిస్తావు. ఎందుకని? నువ్వు వర్తమానంలో ఉన్నావు కదా. వర్తమానంలో ఉంటే నీలోకి నువ్వు ప్రవేశించడం చాలా సులువు. ఇది చాలా గొప్ప టెక్నిక్, మోస్ట్ బ్యూటిఫుల్ టెక్నిక్, చాలా సులువైన టెక్నిక్. యూ కెన్ ట్రై ఇట్. ఇందులో ఏ ప్రమాదాలు లేవు. ఫ్రెష్గా చూడటం అంతే. అదే వీధి ఫ్రెష్గా చూడు, కొత్త వీధిలాగా చూడు. ఆ పాత స్నేహితుడే, ఆయన కొత్తగా కలిసినట్టుగా సేమ్ ఫ్రెండే కానీ కొత్తగా చూస్తున్నట్టు చూడు. భార్యనే కానీ ఆ భార్య వెనుక కొత్తగా చూసినట్టు చూడు, ఫస్ట్ టైం చూసినట్టు చూడు. ఆమె ఎవరు కొత్త వ్యక్తి అన్నట్టుగా చూడు.
can you really say that he or she is not a still stranger? నువ్వు అనలేవు. ఇంతేముంది, నాకు తెలియదే ఉంది అని అనలేవు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నీ భార్యతో ఉండొచ్చు, కానీ ఆ భార్య నీ భార్య ఏమిటో నీకు తెలుసు అనేది అలా ఉండడానికి లేదు. ఇంకా ఆమె కొత్తదే, ఆమె నీకు పరిచయం లేదు, ఇంకా చాలా నువ్వు జీవించి ఉన్నావులే, కానీ యు ఆర్ టూ స్ట్రేంజర్స్. ఇద్దరు ఒకరికొకరు ఏమి తెలియలేదు. నువ్వు బాహ్యమైన అలవాట్లు మాత్రమే చూసావు అంతే. అవుటర్ రియాక్షన్స్, కోపతాపాలు ఏమైనా ఉంటే అవి చూసావు, కానీ లోపల అన్టచ్డ్గానే ఉన్నారు. తెలియని ఒకరినొకరు ఆ ఇన్నర్ కోర్, ఆ ఉనికి, లోపల ఉన్న ఉనికి ఒకరికొకరు తెలియలేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఫ్రెష్గా చూడు, ఫస్ట్ టైం చూసినట్టు చూడు నీ భార్యని. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఎన్నో సంవత్సరాలు గడిచిన కాదు, ఏం కాదు, చూడు, కొత్తగా చూడు, స్ట్రేంజర్ చూసినట్టు. నథింగ్ ఏది ఓల్డ్ కాదు, నథింగ్ హ్యాస్ బికమ్ ఓల్డ్. ఏది ముసలితనం వచ్చేసిందని నువ్వు ఏం లేదు, ప్రతిదీ కొత్తదే. దిస్ గివ్స్ ఎ ఫ్రెష్నెస్ టు యువర్ లుక్. ఇది ఏమేస్తుందంటే నీ చూపు చాలా ఫ్రెష్నెస్ ఇస్తుంది, చాలా స్పష్టత ఇస్తుంది. అప్పుడు నీ కళ్ళు చాలా ఇన్నోసెంట్గా ఉంటాయి. ఆ ఇన్నోసెంట్ ఐసే చూడగలదు, అన్నీ కొత్తగా చూడగలదు. అప్పుడు ఆ ఇన్నోసెంట్ ఐసే నీలో ఇన్నర్ వరల్డ్లోకి ప్రవేశించవచ్చు. దిస్ ఈజ్ ద లుకింగ్ టెక్నిక్స్ బెటర్ ఫ్రెండ్స్. రేపటి నుంచి థర్డ్ ఐ అండ్ సైకిక్ ఐ పవర్ అనే టాపిక్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. మూడో కన్ను, అలాగే మనోనేత్రం యొక్క శక్తి, థర్డ్ ఐ యొక్క పవర్ ఏంటి, సైకిక్ ఐ యొక్క పవర్ ఏంటి అనే దాని మీద మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, రిలేషన్షిప్ ఏమిటి, మన రెండు కళ్ళకి, మూడో కంటికి, ఈ టెక్నిక్కి సంబంధించి లుకింగ్ ఎఫెక్ట్ థర్డ్ ఐ మీద ఏమైనా ఉంటుందా, ఇలాంటి ప్రశ్నలకి సమాధానం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. Kindly like this video and share this video to all.